ముందుగా అందరికీ ఉద్యమాభివందనాలు. ఒక ఉద్విగ్నమైనటువంటి ఈ క్షణాల్లో ఈ సమావేశం నిర్వహించుకోవడం అని అంటే కొందరు ఇది సాహసమే అన్నారు. అది మాత్రమే కాదు, ఒక సామాజిక బాధ్యతగా మనం ఇక్కడికి వచ్చామనేది నా యొక్క ఉద్దేశం. ఒక సాహసం మాత్రమే ఇక్కడి దాకా తీసుకురాదు. ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితి, తీవ్రమైనటువంటి నిర్బంధం, రాజ్యం చేస్తున్నటువంటి హత్యాకాండ, నోరు మెదిపితే జైళ్ళల్లో వేస్తున్నటువంటి సందర్భం, నిన్నటిదాకా వద్దామనుకున్న వాళ్ళు కూడా కాస్త భయంగా ఆగి ఉన్నటువంటి సందర్భం. ఇది జరుగుతుందో లేదో అన్నటువంటి ఒక అనుమానాలు. దాదాపుగా 3-4 నెలల నుండి పూర్వ విద్యార్థులుగా ఈ సమావేశం నిర్వహించాలని అనుకున్నప్పటి నుండి దాడి, అది ప్రభుత్వం చేసిందా, పోలీసులు చేసిండ్రా, మతోన్మాదులు చేసిండ్రా అనేది దీంట్లో అందరు కలిసే చేస్తున్నారా, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒక్కొక్కసారి దీన్ని నిర్వహిద్దామా లేదా అనేటువంటి సందేహాలు. అయినా 50 మంది వచ్చినా సరే నిర్వహిద్దామనేటువంటి ఒక నిర్వాహకుల యొక్క ఒక కఠినమైనటువంటి ఒక నిర్ణయం మనల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. సరే, విద్యార్థిగా అనుభవాలు అన్నప్పుడు కాత్యాయని విద్మయ్య గారు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ మనం పూర్వ విప్లవ విద్యార్థులుగా మనం అనుకోవాలా, నిత్యం అధ్యయనం చేస్తున్నటువంటి విద్యార్థులుగా ఇప్పటికీ ఇంకా విప్లవ విద్యార్థులుగానే అనుకోవాలా అనుకున్నప్పుడు అది చివరికి చెప్తాను ఏమనుకుందామని నా ఆలోచన. 79 ఆ ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేంత వరకు నేను ఒక అనామకుణ్ణి. కాత్యాయని గారు చెప్పినట్టుగా వారు విద్యార్థిగా ఉన్నప్పుడు ఏమీ తెలియదు, మేము ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేంత వరకు ఏమీ తెలియదు. అందులో ఒక ధనిక రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని. మా ఆలోచనలు ఎట్లుంటాయి అనే విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే, ఏబీపీ అంటే ఆర్ఎస్ఎస్ శాఖలకు కూడా నన్ను తీసుకుపోయినటువంటి సందర్భం పీజీ అంటే ఉస్మానియాకి వచ్చిన తర్వాత. ఒక 2-3 సార్లు పోయిన తర్వాత ఎందుకో నాకే నచ్చలే. కేవలం మతాన్ని గురించి, దేవుళ్ళ గురించి చెప్పినటువంటిదే కానీ విద్యార్థులుగా విద్యా విధానం గురించి కానీ ఎలాంటి విషయాలు, విద్యా సంబంధం విషయాలు, విద్యార్థుల సమస్యల గురించి కానీ చెప్పనటువంటి ఒక సందర్భం. ఇంతలో అంతకుముందే సంతోష్ రెడ్డి గారు నాకు ఆర్ట్స్ కాలేజీలో అంటే బీఎస్సీ చేస్తున్నప్పుడు వరంగల్లో నా క్లాస్మేట్, బీఈడీలో కో-ట్రైనింగ్ అంటే సంక్షిప్తంగా చెప్తే. అప్పుడు ఆనాడు నాకు రాజకీయాలని చెప్పలే అని మాట్లాడలేదు. ఆయనకు అంతకుముందు ఎంత తెలుసో కూడా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఉస్మానియాకి వచ్చిన తర్వాత సైన్స్ కాలేజీలో నేను ఎంఎస్సి స్టాటిస్టిక్స్ చేస్తున్నా. ఆ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్సీ నుంచి సైన్స్ కాలేజీకి ఎన్నుకోబడ్డటువంటి రవీందర్ రెడ్డి, ఆ తర్వాత ఎన్నుకోబడ్డటువంటి రామకృష్ణ, వీళ్ళతో రూమ్మేట్స్గా ఉన్నాను.
అప్పుడే అనుకోకుండా సంతోష్ రెడ్డి కూడా ఇక్కడే జాయిన్ కావడం, ఆయన కూడా బి హాస్టల్లోనే ఉండడం, అట్లా సాన్నిధ్యం పెరగడం. అప్పుడప్పుడే కొన్ని విషయాలు వారు చెప్పడం. అక్కడ ఆ మీటింగ్ బహుశా 62 బి హాస్టల్ 62 అనుకుంటా. అందులో నిత్యం సమావేశాలు, చర్చలు. అప్పుడు కొద్దిగా నాకు రాజకీయాలంటే ఈ సమాజం గురించి అంటే తెలుసు. ఇంతలో ఏ హాస్టల్లో ఉన్నటువంటి సామమూర్తి వీళ్ళతో పరిచయం కావడం, అట్లా ఆర్ఎస్సి వైపు ఆర్ఎస్సి తీసుకున్నటువంటి ఒక శాస్త్రీయ విద్యా విధానం కావాలి అనేటువంటి ఒక ఏదైతే ఆలోచన ముందుకు తీసుకొచ్చిండ్రో దాని యొక్క ఆవశ్యకతను గుర్తించి అది ఒక్కటే కాకుండా ఆర్ఎస్ ఒక సామాజిక బాధ్యతగా అన్ని వర్గాల గురించి, అన్ని వర్గాలను సంబంధించిన సమస్యల గురించి, అవి రైతాంగం కావచ్చు, కార్మికులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, వీటన్నిటి పట్ల ఒక ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో కొన్నిసార్లు కొన్ని శిక్షణా తరగతులకు, రాజకీయ శిక్షణా తరగతులకు పోవడం జరిగింది. అప్పుడు ఇన్ఛార్జిగా అంకం బాబురావు గారు ఉండ్రి, మెదక్ జిల్లా. వారు సున్నితంగానైనా చాలా విషయాలు అట్లా ప్రస్థానం. దీంట్లో అందరికీ ఒకే రకమైనటువంటి అనుభవాలు నాకు తెలిసి అనిపిస్తుంది. అంటే అనుభవాలు అంటే జనరల్గా వ్యక్తిగతంగా స్థానికంగా ఉండేటువంటి అనుభవాలు వేరువేరుగా ఉండవచ్చు. స్థూలంగా చూస్తే ఆర్ఎస్యు వచ్చినటువంటి ఒక పిలుపు చాలా ఒక గొప్ప పిలుపు, గ్రామాలకు తరలని అనేటువంటి ఒక ప్రోగ్రాం. అందులో మేము కూడా మమేకం కావడం. ఏం తెలుసుకున్నాం అప్పుడు? నిజంగానే అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, గ్రామాల్లో ఉన్నటువంటి పేదల పరిస్థితి, దోపిడీ పరిస్థితి, రాజ్యం యొక్క హింస పరిస్థితి, వీటన్నిటిని ప్రత్యక్షంగా గ్రామాలకు పోతే తెలిసింది. దీని ద్వారా మార్క్సిజం అధ్యయనం చేయాల్సినటువంటి ఒక పరిస్థితి, దాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఒకటి రావడం. ఇట్లా నాకున్నటువంటి 2 సంవత్సరాల అనుభవమే ఉస్మానియా యూనివర్సిటీలో. ఆ 2 సంవత్సరాల అనుభవంలో తెల్లవార్లు రాత్రుళ్ళు వాల్ రైటింగ్స్ కావచ్చు, పోస్టర్లు రాయాల్సి అంతికించడం కావచ్చు, సిటీలలో వేరు కాలేజీలు తిరగడం కావచ్చు, ఇట్లా కొంత ఒక చిన్న పని నేను కూడా అందులో చేయడానికి, పాల్గొనడానికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది. ఆ ప్రయాణం వేరు. ఇక నేను ఇంతకంటే ఎక్కువ పూర్వ విద్యార్థులకు సంబంధించిన అంటే అప్పటి అనుభవాలను ఇంకా ఎక్కువ చెప్పలేను, కానీ చెప్పాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. కానీ ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మనం పెట్టుకున్నప్పుడు అందరం అప్పుడప్పుడు చాలా కాలేజీల్లో, స్కూళ్ళల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని పెట్టుకుంటా ఉన్నారు. ఏం చేసుకుంటారు? కుటుంబాల పరిచయాలు, పిల్లల బాగోగులు, వాళ్ళ ఉద్యోగాలు లేదా సంపాదన, ఇతరత్ర వ్యాపకాలు, ఇవన్నీ చర్చ. అంత మాత్రమే జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటిది? ఇప్పుడు సమాజమే ఒక కుటుంబంగా, ఈ ప్రజలే మన కుటుంబ సభ్యులుగా, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిని అంతా కూడా అధ్యయనం చేయడానికి ఇది ఒక వేదికగా మనం చర్చించుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మొదలుపెట్టిన తర్వాత ఇది కూడా ఒక అనుభవంగా నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు కూడా అనుభవం జరుగుతూ ఉన్నది. ఇది మొదలుపెట్టినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నది. కొందరు అజ్ఞాత వ్యక్తులు ఆర్ఎస్యు పునర్నిర్మాణం
జరుగుతుందా అని ఒక ప్రశ్న వేస్తూ చాలా పెద్ద మ్యాటర్, అనేక రకాలుగా వక్రీకరణలు, కొన్ని వాస్తవాలు ఉండవచ్చు. ఆ వాస్తవాలను వక్రీకరించి అన్వయించడానికి ఉపయోగించుకోవచ్చు. కానీ ఇందులో వచ్చినటువంటి ప్రశ్నలను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఉద్దేశం, వాళ్ళు రాసిన ఉద్దేశాలు వేరు కావచ్చు. ఆ పేరు కూడా అవసరం లేదనుకుంటా, కానీ ఆ పేరు నిజంగా కూడా అది వాళ్ళ సొంత పేరు కాదు రాసిన ఆయనది. చెదలు పట్టిన ఆర్ఎస్ కల్లోల చరిత్రను తిరిగి వెలుగులోకి తెస్తుందా అంటే ఈ సమావేశం ఆయన వేసినటువంటి ఒక ప్రశ్న. ఆర్ఎస్ ఇది ఒక చరిత్ర రక్తసిక్తం, ఇది ఒక నిషేధించబడినటువంటి సంస్థ. ఆయన అంతిమంగా ఇంకా ఏం చెప్పదలుచుకున్నాడు? ఇప్పుడున్నటువంటి యువత ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణలతో అభివృద్ధి చెందుతుంది ఈ దేశం. ఇప్పుడు ఈ విప్లవాలు అవసరమా అనే పద్ధతిలో ఒక 4-5 ప్రశ్నలు సంధిస్తూ ఇందులో పనిచేసినటువంటి కొందరు వ్యక్తులు చాలా సీరియస్గా పనిచేసినటువంటి ఒక నాయకత్వం, ఆర్ఎస్ నాయకత్వాన్ని వాళ్ళ పేర్లను పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమేం చేస్తున్నారు అని వాళ్ళు చాలా డాక్టర్లు అయిపోయారు, ఇంజనీర్లు అయిపోయారు, విదేశాల్లో సంపాదిస్తున్నారు. వీళ్ళు మాత్రం దళిత బహుజనులు, ఆదివాసీలను నక్సలైట్లుగా మారి వీళ్ళని అరాచకులను తయారు చేసి వీళ్ళు మాత్రం ఒక సంపన్నులుగా జీవిస్తున్నారు అనేది మరొక మాట అంటే ఇది కొత్తది కాదు. దశాబ్దాల తరబడి ఇది రాజ్యం చేస్తున్నటువంటి ఒక ప్రచారం. నేనేమంటున్నా అంటే, మా తండ్రి ధనిక రైతు, మా తల్లిదండ్రులు ఈ ఉద్యమంలోకి పొమ్మని ఎప్పుడు చెప్పలేదు. ఈ ఉద్యమంలోకి పోయినాక చాలా తిట్టిండ్రు కూడా, అది మనకు అవసరం లేదని. అంటే మన తల్లిదండ్రులు చెప్పితే ఈ ఉద్యమంలోకి రాలి, మన తల్లిదండ్రులు వ్యతిరేకించినా ఈ ఉద్యమంలోకి వచ్చినాం. అది మన స్వేచ్ఛ, అప్పుడున్నటువంటి పరిస్థితులు. మరి ఇప్పుడున్న పరిస్థితులు వ్యక్తులు ఎవరికి వారుగా ఎట్లా సంపాదించుకోవాలి అనేటువంటి వ్యక్తిగత జీవితం ఎట్లా గడపాలని, ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా ఒక సుఖవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితం గడపాలనుకున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనకు పుట్టిన పిల్లలు మనం చెప్తే వినాలి అనేటువంటిది ఎట్లా మనం శాసిస్తాం? ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? మనం శాసించి ఉద్యమంలోకి తీసుకొచ్చేటువంటి ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? అటువంటప్పుడు ఆర్ఎస్ నేర్పినటువంటి ఒక డెమోక్రసీ, ఒక ప్రజాస్వామిక పద్ధతి ఏదైతే ఉన్నదో దానికి విరుద్ధం అవుతుంది కదా. కాబట్టి మన పిల్లలు ఇట్లే అవుతుండ్రు కాబట్టి వదిలిపెడదామనేటువంటి ఒక మనకు లోపట మనస్సులో కలకలం ఉన్నప్పటికీ దీన్ని సామూహికంగా ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి ఒక సమస్యనే ఒక ప్రధానమైంది ఇప్పుడు మన ముందున్నది. నిజంగానే లాస్ట్కి ఈయన చెప్పినటువంటి యువత ఎంత పర్సెంటేజు అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేస్తూ ఈ దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు అనేది మనం అంచనా వేయాల్సిన పరిస్థితి. నువ్వే రాసినావు కదా మా పిల్లలు విదేశాల్లో బతుకుతున్నారని, ఇక్కడ చదివిండ్రు విదేశాల్లో బతికి ఈ దేశానికి ఎట్లా అభివృద్ధికి తోడ్పడ్డట్టు? ఇది ఒక ప్రధానమైన సమస్య కదా. విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళు ఈ దేశానికి ఎట్లా అభివృద్ధికి ఉపయోగపడుతున్నట్టు? ఎక్కడో పోయి ఆవిష్కరణలు చేసే వాళ్ళు పెద్ద సైంటిస్టులు కావచ్చు, ఈ దేశంలో ఆవిష్కరణలు చేసి ఇక్కడి ప్రజలకు ఎట్లా ఉపయోగపడ్డట్టు? అసలు ఇక్కడ యువత ఏం చేస్తున్నది అనేది కూడా
కళ్ళకు కనబడడం లేదా? ఆలోచించాలి. ఒకవేళ ఇది రాసినటువంటి వాళ్ళు ఈ సమావేశంలో ఉంటే వాళ్ళను విజ్ఞప్తి చేస్తాను, ఒకసారి ఆలోచించండి. నిజంగానే బాగున్నదా ఈ దేశం? నిజంగానే ఇవాళ గ్రామాల్లోకి పోయి యువత ఏం చేస్తున్నదో చూస్తున్నారా? సమస్యలు లేవా? గతం కంటే తీవ్రంగా వేధిస్తున్నటువంటి సమస్య నిరుద్యోగులుగా ఏం చేయాలనో అప్పుడేమో చదువుకోలేని యువత, చదువుకు దూరమైనటువంటి యువత ఉంటే ఇలా చదువుకున్నటువంటి యువత కూడా ఏం చేస్తున్నారో ఒకలా ఆలోచించండి. తాగుబోతులై డ్రగ్స్కి అలవాటు పడి, ఉచితాలకు అలవాటు పడి, రాజకీయ నాయకులకు ఓకే 15 నిమిషాలు ఓకే ఉపయోగపడే ఒక కార్యకర్తలుగా వీళ్ళంతా దేశానికి ఏ రకంగా ఉపయోగపడ్డట్టు? ఇవాళనే తీవ్రమైన సమస్య ఉన్నది గతం కంటే. కాబట్టి ఇప్పుడు పని చేయాల్సినటువంటి ఒక పరిస్థితి నిజంగానే ఉంటే ఉన్నది అని భావిస్తున్నాం కూడా. 1970-80 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా అంతకంటే తీవ్రంగా ఈ సమస్య ఇక్కడ ఉన్నది. ఈ సమస్యను పరిష్కరించడానికి, ఈ సమస్యకు పరిష్కారం చూపడానికి ఈ వేదిక ఉపయోగపడితే చాలా సంతోషం. ఇవాళ ఇంకొక ప్రశ్న కూడా ఇందులో వేసిండ్రు. దళితులు, ఆదివాసీలు, బహుజనులే నక్సలైట్ ఉద్యమంలోకి పోయి వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు, లేదా అమరులవుతున్నారు, వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. వారికి కారణం ఈ నాయకత్వం వహించే వాళ్ళు, ఈ రెచ్చగొట్టేటువంటి వాళ్ళు అని చెప్తున్నారు కదా. సరే, ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి జవాన్లు ఎవరు? ఈ దేశంలో ఉన్నటువంటి పోలీసులు ఎవరు? వీళ్ళందరూ కూడా మనకు రక్షకులు అయినట్లయితే ఎవరిని రక్షిస్తున్నారు? ఏ రాజ్యాన్ని రక్షిస్తున్నారు? ఏ అధికారిని రక్షిస్తున్నారు? ఏ అధికారాన్ని రక్షిస్తున్నారు? చాలా స్పష్టంగా చెప్పాలంటే ఇలా మతోన్మాదులను రక్షించడానికి ఉపయోగపడుతున్నటువంటి ఈ జవాన్లంతా ఎవరు? లెక్కలు తీస్తారా? ఈ జవాన్లలో దళితులు ఎందరు? ఆదివాసీలు ఎందరు? బహుజనులు ఎందరు? లెక్కలు తీస్తారా? ఓకే. ఈ పోలీసు ఉద్యోగాలు చేసి రక్షణకు ఉపయోగపడుతున్నటువంటి వాళ్ళు ఎందరు? ఆదివాసీలు ఎందరు? దళితులు ఎందరు? బహుజనులు? లెక్కలు తీస్తారా? వీళ్ళందరూ అమరులై ఏ రాజ్యాన్ని కాపాడుతున్నారు? ఏ దోపిడీ రాజ్యాన్ని కాపాడుతున్నారు? ఇవాళ అడవిలోకి పోయి పోరాడుతున్నటువంటి వాళ్ళు నక్సలైట్లు, వాళ్ళ యొక్క బతుకులు మంచిగా లేక వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ గ్రామాలు, వాళ్ళ యొక్క వర్గాలు, అణచివేయబడ్డ వర్గాలు అనివార్యంగా తుపాకీ పట్టుకుంటారు కావచ్చు. కానీ మీ యొక్క అధికారాన్ని, దోపిడీ రాజ్యాన్ని కాపాడడానికి మాత్రం ఉపయోగించుకునేది ఎవరిని? ఏ వర్గాలను? మిగతా లాస్ట్కి నేను చెప్పదలుచుకున్నది, చాలా విషయాలు చెప్పచ్చు, కానీ ఇంత వైరుధ్యాలు, ఇన్ని సమస్యలు ఈ సమాజంలో ఉన్నప్పుడు, భారత సమాజంలో లేదా ఈ రాష్ట్రంలో ఆర్ఎస్యు అనివార్యమైతే మళ్ళీ పుట్టుతుంది కావచ్చు తప్ప దాన్ని ఆహ్వానిస్తాం. ఎస్, ఒకవేళ ఆ యువతకు, ఆ విద్యార్థులకు నాయకత్వం వహించాల్సిన పరిస్థితి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మనం ఏంటిది? వయోజనులం కదా. మరి మనం పేరు పెట్టుకుంటే ఎట్లుంటుంది? నేను ప్రతిపాదన చేస్తున్నా, రాడికల్ వయోజన సంఘం పెట్టుకుందామా మరి? లేదా నిత్య విద్యార్థులం కాబట్టి రాడికల్ వయోజన విద్యార్థి సంఘం పెట్టుకుందామా అని తెలియజేస్తూ
సెలవు.